అయితే మెయిన్స్కి వచ్చేసరికి మ్యామ్ మీకు లిమిటెడ్ టైం ఉంటుంది. అంటే ఒక 10 మార్క్ క్వశ్చన్ అయితే మీకు 7-8 మినిట్స్లో మీరు రాయాలి. సో మీకు టైం లిమిట్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలంటే బిఫోర్ యాక్చువల్ ఎగ్జామ్ ముందు థరో ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆ టైం లిమిట్ పెట్టుకొని మరి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. దానికి మ్యామ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మనం ఫస్ట్ రీడింగ్ తర్వాతే ఆన్సర్ రాసేయడం అనేది రైట్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే మీకు అవగాహన లేనప్పుడు మీరు అసలు రాయలేరు, మీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సో ఫస్ట్ కొంచెం మీరు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మెల్లగా రాయడం స్టార్ట్ చేస్తే బెటర్. లైక్ ఇప్పుడు దెన్ ఒకటే రోజు కూర్చొని 20 క్వశ్చన్లు రాయడము అది కూడా రైట్ స్ట్రాటజీ కాదు మ్యామ్. లైక్ మెల్లగా స్టార్ట్ చేయాలి. ఈ లైక్ ఇనీషియల్ డేస్లో ఒక ఆన్సర్ రాయడము, తర్వాత ఒక 3 ఆన్సర్లు రాయడం, తర్వాత ఒక 5 ఆన్సర్లు రాయడము. టైం కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నామా లేదా, 7-8 మినిట్స్లో మనం అనుకున్న కంటెంట్ డెలివర్ చేస్తున్నామా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం, ఎక్కడన్నా మన రివిజన్లో మిస్టేక్ ఉందా, లేకపోతే కాన్సెప్ట్ క్లారిటీ లేదా, లేకపోతే అసలు అవగాహనే లేదు, తెలియని క్వశ్చన్ వచ్చేసింది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ ఎట్లా నేర్చుకోవాలంటే డైలీ ప్రాక్టీస్తోని మ్యామ్. డైలీ ప్రాక్టీస్లో మనకు ఒక ఆన్సర్ రాయడము, 2 ఆన్సర్లు రాయడము. ఏదో పేపర్లో ఇప్పుడు ఏదో న్యూస్ చదివినారు, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ గురించి ఒక ఆర్టికల్ చదివినారు. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత జస్ట్ మీరు చదివిన దాన్ని ఒక పేపర్ మీద రాయడానికి ట్రై చేయాలి మ్యామ్. సో దట్ మీరు చదివింది అప్పుడే చదివారు కాబట్టి మీకు ఫ్రెష్లో ఉంటుంది మైండ్లో. కానీ అది మీరు రాసే లోపు అది మీరు చదువుకున్నది పేపర్ మీద ఎందుకు డెలివర్ అవ్వట్లేదు అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో అట్లా మీరు రెగ్యులర్ బేసిస్లో ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు.